ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరట అందరికీ వందనాలు. ఈరోజు మిషనరీ చరిత్ర అనేటువంటి కార్యక్రమంలో మనం అపోస్తులునైనటువంటి యోహాను గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యోహాను, ఈయన చేపల పట్టే వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన తండ్రి జబదయి, ఆయన సహోదరుడు యాకోబు. యేసు ప్రభువారు వీరిని పిలిచినప్పుడు వెంటనే తనకున్న అన్ని విడిచిపెట్టి, తన నావని పనివారిని విడిచి వెంటనే యేసును అనుసరించాడు. యేసు ప్రభువారు యోహానును ఎంతగానో ప్రేమించినటువంటి శిష్యుడు. చివరి భోజన సమయంలో కూడా ఆయన హృదయానికి దగ్గరగా యోహాను ఉన్నాడు. ప్రభువు ప్రేమను నిజంగా అర్థం చేసుకుని జీవించినటువంటి వ్యక్తి. ప్రభు పరిచర్యలో ప్రతి చోట యోహాను తోడుగా ఉన్నాడు. ప్రభు చేసిన అద్భుతాలకు ఈయనొక సాక్షి. దగ్గరుండి గొప్ప కార్యములను, అద్భుత కార్యాలను చూసినటువంటి వ్యక్తి. ఒక సందర్భం గుర్తు చేసుకుందాం. ప్రభు కొండ మీద ఉండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన రూపాంతరపు మహిమను చూసినటువంటి వ్యక్తి. ప్రభు సిలువకు అప్పగించినప్పుడు అక్కడే ఉన్నాడు. ప్రభు శ్రమలన్నీ చాలా దగ్గరగా చూసినటువంటి వ్యక్తి. ఆయన బాధల సమయంలో తన తల్లిని యోహాను చేతికి అప్పగించాడు. యోహానును ఎంతగా నమ్మాడో చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. సిలువలో చివరి క్షణములో తల్లికి ఆదరణగా తన శిష్యుని అప్పగించాడు. తన స్థానములో యోహానును ఉంచాడు. అది యోహానుపై ఉన్న ప్రేమ, నమ్మకం. తరువాత ప్రభు మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధానుడై లేచిన తర్వాత సమాధి ఖాళీగా ఉందని వార్త వచ్చినప్పుడు పేతురు, యోహాను కలిసి సమాధి యొద్దకు పరిగెత్తి అక్కడ ఖాళీ సమాధిని చూసి యేసు పునరుద్ధారుడయ్యాడని ఆనందంతో నమ్మి విశ్వసించి పరిచర్యలో ముందుకు సాగాడు. యోహాను యెరూషలేములో ఉన్న ఆదిమ క్రైస్తవ సంఘాలకు నాయకత్వం వహించాడు. ప్రార్థనల యందు, బోధనల యందు, ఆయన ఉపదేశాలందు ప్రతి విషయంలో సంఘాలను మేల్కొల్పాడు. సత్యాన్ని రక్షించటంలో యోహాను ముందుండేవాడు. ప్రేమను గురించి, విశ్వాసాన్ని గురించి బోధిస్తూ పత్రికలను రాశాడు. ప్రతి క్రైస్తవుడికి ఆ బోధలు మార్గదర్శకం. తప్పుడు బోధలకు వ్యతిరేకంగా నిలబడినటువంటి వ్యక్తి యోహాను. క్రీస్తు బోధను బోధించినందుకు ఆయనను బంధించి పద్మాసు ద్వీపములో పడవేశారు. అక్కడ ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభువుకు ప్రార్థన చేసి ప్రభువుతో మాట్లాడేవాడు. ఆ సమయంలో ప్రభువు ప్రత్యక్షతను చూసి ప్రకటన గ్రంథమును రాశాడు. ఆ ప్రకటన గ్రంథములో యోహాను ఆత్మవశుడై పరలోకమునకు కొనిపోబడి ఈయన పరలోక దర్శనమును చూశాడు. అక్కడ ప్రభువు సింహాసనము చూసి స్తుతి గీతాల ఆలాపనను విని ప్రభు నోటిలో నుంచి 2 అంచుల ఖడ్గము గల సింహాసనము ఎదుట కూర్చుండుట చూచి భయంతో నేల మీద పడిపోయాడు. అటు తర్వాత యోహాను 7 సంఘపు దూతలకు, 7 సంఘాలకు దేవుని మనస్సును, దేవుని వాక్యాన్ని పరిచయం చేశాడు. దేవుని హృదయాన్ని ప్రజలకు తెలియచేశాడు. ఆయన పరలోక దర్శనాలలో దేవుని సింహాసనమును, అక్కడ స్తుతి గీతాలు, విప్పబడిన గ్రంథములు, నూతన యెరూషలేము భవిష్యత్తు గురించి ఇవన్నీ గొప్ప దర్శనాలు ప్రజలకు తెలియపరచడానికి ప్రకటన గ్రంథము రాశాడు. యోహాను వృద్ధాప్యంలో కూడా ప్రేమను బోధిస్తూ ప్రేమించుడి అనే సందేశాన్ని పత్రికల రూపంలో సార్వత్రిక సంఘానికి పంపించాడు.
ప్రేమించుడి అని ఎందరో జీవితాలను మార్చాడు. ఆ లేఖలను సంఘాలకు పంపించాడు. యోహాను గారి జీవితం మనందరికీ ఒక మంచి గొప్ప సందేశం. దేవుడి ప్రేమను, ఆయన మాటలను పాటిస్తూ ప్రేమతో జీవించుచున్న యోహాను గారి వలె మనము జీవించవచ్చు అని ఆయన నిరూపించాడు. అయితే మిగిలిన శిష్యులందరూ కూడా హతసాక్షి అయినప్పటికీ ఈయన సాధారణ మరణము ద్వారా అపోస్తులందరిలో కూడా చివరిగా మరణించిన వ్యక్తిగా చరిత్రలో నిలిచాడు. ప్రభు పిలుపునందుకున్నాడు, ప్రభువుతో నడిచాడు, ప్రభు అద్భుత కార్యాలు చూశాడు, ప్రభువు మనసును ఎరిగి ఆ ప్రకారం నడిచాడు, ప్రభువుకు అతి సమీపముగా నిలిచాడు. ప్రభువు కష్ట సమయంలో కూడా ప్రక్కనే ఉండి ప్రతి విషయములు ఆయన పరిచర్య కొనసాగించడంలో కూడా ఒక మూల స్తంభముగా నిలిచినటువంటి వ్యక్తి యోహాను గారు. ఎవరికి లేని గొప్ప ధన్యత ఏమిటంటే పరలోక దర్శనాలు సైతం ఆయన కళ్ళతో చూసి మన నేటి క్రైస్తవులకు అవి అందించడం గొప్ప భాగ్యం. మనము కూడా యోహాను గారిని మాదిరిగా తీసుకొని మన పరిచర్యను కొనసాగిద్దాం. అయితే నాకు యోహాను గారు రాసినటువంటి పత్రికలలో వాక్య భాగములో నచ్చిన ఒక వాక్యమును తెలియపరుస్తాను. మీకు నచ్చిన వాక్యమును కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. మనం రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 8వ వచనం. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరుగడు. ఈ వాక్య భాగము ప్రకారం ప్రేమ లేని వాడు దేవుణ్ణి తెలుసుకోలేడని చెప్పి ఆ మాట నా హృదయానికి ఎంతో హత్తుకుంది. మిమ్మల్ని హత్తుకున్నటువంటి వాక్యము కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ ఆల్. దేవుడి మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించునుగాక.